ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం రాజశేఖర్ నాయకత్వం రాజశేఖర్ నాయకత్వం రాజశేఖర్ నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం రాజశేఖర్ నాయకత్వం రాజశేఖర్ నాయకత్వం మనకు అన్నం తింటున్నామంటే అది ప్రతిరోజు తెలుగుదేశం పార్టీని పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నది చూసినాక ఈ రాజకీయ సినీ రంగంలో ఉంటే వాళ్ళకు మనం సేవ చేయాలని అనే ఉద్దేశంతో రాజకీయ రంగం ప్రవేశం చేసి 1982లో తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే మహానుభావుడు స్థాపించినాడో కానీ అద్భుతంగా ఒక 9 నెలలకే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే అద్భుతంగా ఒక సృష్టించి రాజకీయం 9 నెలలను ఈ పేదలు పడుతున్న కష్టాలు అప్పుడే సంక్షేమ పథకాలు గతంలోనే ఎన్టీ రామారావు గారు పెట్టినారు. పెన్షన్స్ అయితేనేమి, మన ఎన్టీఆర్ గృహాలు అయితేనేమి, పేదవాళ్ళు కుటుంబంలో పండుకోకూడదనే ఉద్దేశంతో బిల్డింగ్లు ఇచ్చిన ఘనత కూడా మన రామారావు గారి. అలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు మనం ప్రజెంట్ లైవ్లో చూస్తున్నాం. ఇప్పుడైతే మన తెలుగంగ రిజర్వాయర్ ఆ రోజు ఆయన స్థాపించినదే ఈ రిజర్వాయర్. గతంలో మనకు వెలుగోడులో నీళ్లు లేక పంటలు రాక ఎన్నో అవస్థలు పడినాం. దీనికి మన కీర్తిశేషులు బుడ్డ వెంకటరెడ్డి గారు మన ఏరియాలో నీళ్ళ కరువు చాలా ప్రాంతం, మన నీళ్ళ కరువు మన రాయలసీమ చాలా నీళ్ళతో చాలా ఇబ్బందులు పడిన ఒక ప్రాంతం మనది. మన వెలుగోడు మన శ్రీశైలం నియోజకవర్గం అయితే ఇంకా కొంచెం ఇబ్బందులు, ఆత్మూరు కానీ వెల్లోడు కానీ నీళ్లు లేక చాలా మంది ఇబ్బంది పడేవాడం. గతంలో నీళ్లు లేక హోటళ్ళ కాడికి పోతే గ్లాస్ నీళ్ళు అడిగినా కూడా టీ తాగితే కానీ నీళ్ళు ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి గతంలో. అలాంటి సిచ్యువేషన్లో మన కీర్తిశేషులు బుడ్డ వెంకటరెడ్డి గారు కాదుకూడదు మన నియోజకవర్గానికి ఖచ్చితంగా ఇది ప్రాజెక్టు ఎక్కడో స్థాపించేది కాదుకూడదని బట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిలబెట్టి ఈరోజు ఈ రిజర్వేరు తేవడం జరిగింది. ఆ ఘనత కూడా మన బుడ్డ వెంకటరెడ్డి గారికి దక్కుతుంది. అలా ఎన్నో మంచి మంచి పథకాలు తెచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆయనకు మనం ఈరోజు ఇట్లా గుర్తు చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారిని ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తాం.